నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అసలు ఏం జరుగుతోంది? టీఎస్ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి? ఒక పక్క నుంచి పురాతన బస్సులతో ఏదో ఒక విధంగా అటు మెకానిక్ అన్నలు, డ్రైవర్లు, కండక్టర్లు కష్టపడి ఆక్యుపెన్సీ రేషియో తప్పించి ఈపీకే ద్వారా సంస్థను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్క నుంచి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏమంటారు, ఆర్టీసీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని, బకాయిల్ని చెల్లించలేదు. ఇక పర్మనెంట్ ఉద్యోగాలే, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవుతారు అని చెప్పడంతో కోటి ఆశలు పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు పక్కన పెట్టండి, ఇప్పటి వరకు సిసిఎస్ డబ్బులతో సహా చాలా వరకు గత ప్రభుత్వం వాడేసుకుంది. ఆర్టీసీ ఆస్తుల మీద కన్ను గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి కూడా ఉన్నది అనే మాట వాస్తవం. ఎందుకంటే దీనికి సంబంధించి మనం గతంలో కూడా ఒక వీడియోలో చాలా క్లియర్గా చూసాము. మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ పూర్తిగా ఇంకా ప్రభుత్వంలో విలీనం కాలేదు, ప్రభుత్వంలో పూర్తిగా విలీనం కావాలంటే ఆస్తుల విలీనం కూడా కావాలి అని. అంటే ఎంప్లాయీస్ని విలీనం చేసుకొని ముందు వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత సరే చూడొచ్చు అనే ఆలోచన కంటే కూడా ఆస్తుల విలీనం చేస్తే లాభమా నష్టమా, ఇప్పుడు మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకొని ఆ తర్వాత ఎంప్లాయీస్ విలీనం చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇప్పుడు ఆర్టీసీ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే, ఆర్టీసీలో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అని పెట్టి ఆర్టీసీని మరికొంత నష్టాల పాలవడానికి కారణం అవుతుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆర్టీసీలో ఉన్న అధికారులు ఒప్పుకోకపోయినా, ఎందుకంటే అధికారులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతో మాట్లాడటం కామన్. ఎలా కాదు, ఇప్పటికీ ఆర్టీసీకి గత ప్రభుత్వం ఎంత బకాయి ఉంది, ప్రతిరోజు ఉచిత ప్రయాణం వల్ల ఎంత ప్రభుత్వం బకాయి పడుతుంది, ఎన్ని రోజులకు అది మీకు చెల్లిస్తుంది, అది చెల్లియకుండా ఉంటే ఇటు వ్యాట్ తగ్గియకుంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ సంస్థను నడిపించడం, ఎంప్లాయీస్ జీతాలు ఎంత ప్రాబ్లం అవుతుంది. షాపింగ్ కాంప్లెక్స్లు, ఆర్టీసీకి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఆస్తుల విషయంలో కానీ ప్రభుత్వం కన్నీసి ఎలా ఉంది. ఇవన్నీ ఒక పక్కనైతే 340 అద్దె బస్సులను తీసుకుంటుందట మళ్ళీ టెండర్లేసి ఆర్టీసీ. ఓ పక్క నుంచి ఉచితం, మరో పక్క నుంచి అద్దె. ఎక్కడి నుంచి కడుతుంది ఆర్టీసీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగే పనేనా? ఇదంతా ఆర్టీసీని బ్రతికించడానికా, లేకపోతే ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికా ఆలోచించాలి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన ఆర్టీసీ ఈరోజు ఎంప్లాయీస్ల బతుకులకు కూడా భరోసా ఇవ్వలేకపోతుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆర్టీసీ ఎంప్లాయీ అన్న మీరు చెప్పండి, మీకు బాగా తెలుసుంటుంది. ఒక బస్ మీద డ్రైవర్గా, కండక్టర్గా, మెకానిక్ మీకు ఎక్కువగా తెలుసుంటుంది మిగిలిన వాళ్ళకంటే కూడా. అద్దె బస్సు తీసుకొచ్చి మహిళలకు ఉచిత ప్రయాణాలు ఇచ్చి ఆ డబ్బులతోటి ఆర్టీసీని ప్రైవేట్ పరంగా కాకుండా కాపాడటం సాధ్యమా? మరి ఇలాంటి అసాధ్యమైన పనులు చేసుకుంటూ ఆర్టీసీని కాపాడటం మా బాధ్యత, కార్మికుల కోసమే మేమున్నాం, కార్మికుల్ని మా గుండెల్లో పెట్టుకుంటున్నాం అంటే ఎవరు నమ్ముతారు? ఇప్పటికే ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో లొల్లే. ఆధార్ కార్డు కావాలంటే పాపం ఆ కండక్టర్ అన్నది చచ్చిపోతారు. ఫోన్లో పట్టుకొని వచ్చిన, ఫోన్లో చూడు భయ్ ఆధార్ కార్డు అంటారు. కాదమ్మా మామూలు ఆధార్ కార్డు చూపించంటే పాపం అక్క రేజ్ అయిపోయి ఎవరిని పడితే వాళ్ళను కండక్టర్లను తిట్టేస్తుంది. బస్సులు ఎట్లా ఎక్కుతారు జనాలంటే, ఇక ఉచితం అంటే మన వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పని లేకపోయినా కూడా పిన్ను కొనుక్కోవాలన్నా పక్క బజార్కి వెళ్ళాలన్నట్టు తయారైందే. ఫ్రీ బస్సే కదా, తప్పుగా అనుకోవద్దు అక్కో, అందరినీ కాదు, అట్లా వాడుకుంటున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. అసలు ఆర్టీసీని ఏం చేద్దాం అనుకుంటారు? 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలకు రేషన్ కార్డుతో ముడిపెట్టిండు. ఆ రేషన్ కార్డు కావాలంటే అప్లికేషన్లు పెట్టుకోమంటారు. ఆ అప్లికేషన్ల వెరిఫికేషను, ఆ వెరిఫికేషన్ క్లియర్ అయిపోయి 6 పథకాల వెరిఫికేషన్, ఈ 6 పథకాల వెరిఫికేషన్ క్లియర్ అయిపోయి ఇవన్నీ ఎన్ని నెలలు పట్టాలా? ఈలోపు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అయిపోతాయి. ఇవే 6 గ్యారంటీలతో పార్లమెంట్లో కూడా సీట్లు కొట్టేయచ్చని ఆలోచిస్తోందా అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గవర్నర్ది కూడా సంతకం అయిపోయిందని గతంలో చెప్పిండ్రు. సరే, గవర్నర్ మీతో అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంటా అని చెప్పింది. అంటే గత ప్రభుత్వం ఆమెకు విలువ ఇవ్వలేదు కాబట్టి ప్రతి విషయంలో ఎలాగైతే ఆచితూచి మాట్లాడిందో ఇప్పుడు గట్ల కాకుండా కార్మికుల కోసం పూర్తి వివరాలు ఇస్తే వాళ్ళని ముందు ప్రభుత్వ పరం చేయండి. అద్దెకెందుకు తేవాలా? ఆర్టీసీకి ప్రభుత్వం ఉన్న బకాయిలు చెల్లించండి. ఆ బకాయిలతో అదే 200 బస్సులు కొనండి. అద్దె కట్టే పని ఉంటుంది కదా, 6 నెలలు అద్దె పక్కకి ఎత్తి ఇంకో 10 కొత్త బస్సులు వస్తాయి ఆర్టీసీకి. ఏంది ఇదంతా?
ఈ రోజు హైదరాబాద్ సిటీలో సాయంత్రం 6-7 దాటిందంటే బెంగళూరు వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా, వైజాగ్ ప్రైవేట్ ఆరెంజ్ బస్ అట, రెడ్ బస్ అట, ఇంకేదో బస్ అట. అసలు బస్సుల సంఖ్య ప్రైవేట్ ఎంత పెరిగినాయి తెలుసా? 10 దాటినాక లక్డీ కపూర్ నుంచి వెళ్ళాలి అంటే సావు సుక్కలు కనబడతాయి ప్రైవేట్ బస్సులు చేపట్టి. ఆర్టీసీ మీద అంత చిత్తశుద్ధి ఉండి ఆర్టీసీని డెవలప్ చేయాలని ఆలోచన చేసే నాయకులకు, అధికారులకు ఈ బస్సులన్నీ కనబడట్లే. ఆర్టీసీని గోతి తవ్వుతూ తన కింద గోతి తీసే విషయం తానకే తెలియకుండా నిర్వీర్యం చేసి కొలాప్స్ చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నారనేది ఈ ఆర్టికల్ చదవగానే నాకు అనిపించింది. అసలు అన్ని ఆస్తులు ఉన్న ఆర్టీసీ ఈరోజు అద్దె బస్సులు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అద్దె బస్సులు తీసుకునే ఆర్టీసీ మీద ప్రభుత్వ పెత్తనం ఏంది? ఉచిత సర్వీస్ చేయడానికి, ఉచిత ప్రయాణాలు కల్పించడానికి. ఉచిత ప్రయాణాలు కల్పించే ప్రభుత్వం ఉచితంగా బస్సులు వేయండి ఆర్టీసీకి. అద్దె నుంచి కడుతుంది, అద్దె కట్టలేదు. చూస్తారు 4 రోజులు ఈ డిపో మొత్తం లాసే ఉంది, ఈ డిపోని ఇంకో డిపోతో కలిపేద్దాం, దీన్ని క్లోజ్, కొలాప్స్. ఎంతమంది జీవితాలు అంతకాలం. ఇక కాంట్రాక్ట్ బేస్లో ఉన్న ఉద్యోగులంతా పట్టు. సరే ఇవాళ కాకపోతే రేపు పర్మనెంట్ అవ్వకపోద్దా అని ఆడకూతుళ్ళు మిగిలిన వాళ్ళు ఆ బస్సులో తోసుకుంటూ టికెట్లు కొట్టుకుంటూ నానా అవస్థ పడ్డోళ్ళ బతుకులు కొలాప్స్. ఇక ఇట్లా కొలాప్స్ అవుతుంటే అబ్బా ఆర్టీసీ అప్పులకు కుప్పైంది, ఏదో ఒక ఆస్తి మంది కష్టము అని చెప్పేసి ఆస్తులు పట్టు. ఏం చేద్దామని ఆర్టీసీ విషయంలో, బకాయిల చెల్లింపు విషయంలో, జరుగుతున్న మెయింటెనెన్స్ విషయంలో, ఏమంటారు అద్దె బస్సుల విషయంలో దీనికి సంబంధించి ఆల్రెడీ టెండర్ల ప్రతిపాదన కూడా మొదలైందట. హైదరాబాద్ రీజియన్కి 162, సికింద్రాబాద్ రీజియన్కి 178. ఇది ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అద్దె బస్సులు తీసుకుంటారో ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న అద్దె బస్సులకు ఎలా కడతారు వీళ్ళు అమౌంట్? ఇప్పుడు అద్దె బస్సు తీసుకున్నాం, అందులో మహిళలకు అద్దె బస్సులు అన్నీ ఏముంటాయి? పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులే ఉంటాయి. ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు అసలు మహిళలకు టికెట్లే తీసుకో. మరి దాని లెక్కన ప్రభుత్వం ఆ టికెట్ ధర ఎట్లా ఇస్తుంది? సరే అది వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకుందాం. ఆ లెక్కన ఆక్యుపెన్సీ రేషియోను, ఎర్నింగ్ పర్ కిలోమీటర్ వస్తుందా? రానప్పుడు ఆ రూట్లో బస్సులు నడపగలుగుతామా? అట్లా నడపలేనప్పుడు ఆ బస్సులు ఆపేస్తే ఒక కూరగాయల వ్యాపారం చేసుకునేటోళ్ళు, ఒక పండ్ల వ్యాపారం చేసుకునేటోళ్ళు, ఒక స్టూడెంట్ ఎలా ముందుకు వస్తారు? అసలు ఇక్కడ ఎవరిని నాశనం చేస్తారు? ఎవరిని ఆదుకోవాలి, ఎక్కడ పైసలు పెట్టాలనే పరిస్థితి ఎందుకు తెలియట్లేదు? అసలు అర్థం కావట్లేదు. నాయకులకు తెలియట్లేదా, లేకపోతే ప్రజలు కూడా ఇక వాళ్ళకు కావాల్సిన ఇస్తే ఏం చేసినా నోరు మూసుకొని ఊరుకుంటారనా? ఇంతమంది కార్మికులకు భవిష్యత్తు అంధకారం అవుతుంటే అద్దె బస్సులు తీసుకొచ్చి ఉచిత ప్రయాణాలు ఇచ్చుకుంటూ ఆర్టీసీ విషయంలో అయితే చాలా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇవి చాలా చాలా ప్రమాదకరమైన సంకేతాలు. ఆర్టీసీ ఆస్తులు ప్రభుత్వమయం కానంత వరకే ఆర్టీసీ ఉద్యోగస్తులకు శ్రేయస్కరం. ఏ రోజైతే అది జరుగుతుందో ఖచ్చితంగా ఉద్యోగస్తులు దానికి తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే CCS కానీ చాలా పైసలు ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిలు పడ్డది. ఆఖరికి పాసుల డబ్బులు, బస్ పాసుల డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం లేదా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న సిచ్యువేషన్స్లో 4 లక్షల కోట్లకు పైగా అప్పులకు రాష్ట్రంలో ఇక ఆ బకాయిలు వెంటనే చెల్లించేంత సీన్ లేకపోయినా, ఎందుకంటే చాలా క్లియర్, మన దగ్గర ఎంత దుప్పటి ఉంటే అంతే ముడుచుకొని పడుకోవాలా. అది కాళ్ళు జాపి దుప్పటికి ఇంత హోలు పెట్టేసింది గత ప్రభుత్వం. ఈ 6 ఉచిత పథకాలు అని బస్సుల్లోకి మహిళలను ఫ్రీగా దోసేసి ఆ హోల్ని ఇంత చేసింది. ఇంత చేస్తే మొత్తం జరిగి దుప్పటి చలిలో మునగడం తప్ప ఏవి కాదు. మరి మీరేమనుకుంటున్నారో ఆర్టీసీ భవితవ్యం గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నాతో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.